మేము రుణాలని మా కుటుంబం ఉన్నతి కొరకు వినియోగిస్తాం. మేము రుణాలని మా కుటుంబ ఉన్నతి కొరకు వినియోగిస్తాము. మేము రుణం వాయిదాలని సమయానికి చెల్లిస్తాం. మేము రుణం వాయిదాలని సమయానికి చెల్లిస్తాం. మేము యోగ్యమైన ఆదాని చేస్తాము. మేము యోగ్యమైన ఆదాని చేస్తాము. మేము మా పిల్లలకు ఉత్తమ శిక్షణను ఇస్తాము. మేము మా పిల్లలకు ఉత్తమ శిక్షణ ఇస్తాము. మేము మా సహాయకుల అన్ని సుఖదుఖాలలో తోడుంటాము. మేము మా సహాయకుల అన్ని సుఖదుఖాలలో తోడుంటాము. మేము మా కంపెనీలో చక్కటి సంబంధాన్ని నెలకొల్పుతాము. మేము మా కంపెనీతో చక్కటి సంబంధాన్ని నెలకొల్పుతాము. మేము ఏం చేస్తామో ఏదైతే చెప్తామో దానికి ఈశ్వరుడు సాక్షిగా ఉన్నాడు. మేము ఏం చేస్తామో ఏదైతే చెప్తామో దానికి ఈశ్వరుడు సాక్షిగా ఉన్నాడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీ అందరికీ ఈ విషయం చెబుతుంటే సంతోషంగా ఉంది. అదేమిటంటే మనతో మాట్లాడడానికి మన కంపెనీ జోనల్ మేనేజర్ గారు ప్రీతి మేడం వచ్చారు. నేను లక్ష్మీ మేడంని అభ్యర్థిస్తున్నాను వారికి ప్రీతి మేడంకి పువ్వులిచ్చి స్వాగతించమని. ఇప్పుడు ప్రీతి మేడంని అభ్యర్థిస్తున్నాను తమ అమూల్యమైన ఆలోచనల్ని ఈ మహిళలకు వివరించమని. ధన్యవాదాలు సురేష్ గారు. నేను ముందుగా మీ అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. మీ అందరూ మీ వ్యాపారాన్ని ఎలా పెంచుకున్నారో ఇంకా పరివారం ఉన్నతికి మీరు చేస్తున్న కృషిని చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మీరు కంపెనీ నుండి తీసుకున్న రుణాన్ని కూడా ఎంతో నిజాయితీతో చెల్లించడం చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. బహుశా మైక్రో క్రెడిట్ మీకు మంచి లాభదాయకంగా ఉన్నట్లుంది. ఏం లక్ష్మక్క, లాభదాయకంగా ఉందా? చాలా లాభదాయకంగా ఉంది. మునుపు పని కోసం డబ్బు అవసరం అయితే ఇక్కడ అక్కడ అడిగి ఇబ్బంది పడేవాళ్ళం. అవును మరింకేంటి, ఇప్పుడు చూడండి బ్యాంకు సులువుగా రుణం ఇస్తుందా ఏమిటి? షావుకారు నుండి తీసుకున్న రుణం ఎక్కువ ఖరీదుంటుంది. ఇలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి ఉన్నాం మేము. అయితే మీ ఫైనాన్స్ కంపెనీ ఇంట్లో కూర్చునే రుణం ఇచ్చేసింది. ఇప్పుడు ఎంతో లాభంగా ఉంది మాకు. ఏమంటారు మీరు చెప్పండి. అవును మేడం, లక్ష్మి సరిగ్గా చెప్తుంది. ఇది విన్నాక చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో చోట్ల కొన్ని దుర్ఘటనలు కూడా జరిగాయి. ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. దాంతో కంపెనీకి నష్టం జరిగింది. ఇంకా ఎంతోమంది మహిళలకు నష్టం జరిగింది. మేడం, మీరా రామ్నగర్లోని అంబే గ్రామానికి జరిగిన దాని గురించే మాట్లాడుతున్నారు కదూ? అవునండి, సరిగ్గా చెప్పారు. అక్కడ ఏమైంది మేడం? రామ్నగర్లో రేవతి తన భర్తతో ఎంతో సంతోషంగా ఉంటోంది. ఇదిగో రేవతి, ఈ నెల నువ్వు దుకాణం బాగా సంపాదించావు చూడు. అంతా అప్పిచ్చిన కంపెనీదయా. వారిచ్చే అప్పుతోనే కదా మనమే మిషన్ని కొనుక్కున్నాము. నా టైలరింగ్ పని కూడా ఎంత బాగా నడుస్తుందో చూడు. అది నిజమేలే. ఇంకేంటి, మా దళంలో ఆడవాళ్ళంతా కూడా వాళ్ళ పనులని పెంచుకున్నారు. మరి నా పని కూడా చాలా బాగానే నడుస్తుంది. బహుశా సుఖపడే రోజులు వచ్చాయేమో మరి. సరే, ఓ మాట విను. ఎన్నో రోజులుగా నాకు ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? అనుకుంటున్నాను ఓ మోటార్ సైకిల్ తీసుకుందామని. మోటార్ సైకిల్? అరే, ఆ రావు వాళ్ళ అబ్బాయి తన సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ అమ్మాలట. నేను తీసుకుందామని అనుకుంటున్నా. అలాగా? అయితే ఎంతుంటుంది ఏమిటి? 12,000 చెప్తున్నాడు. 10కి ఇచ్చేస్తాడనుకుంటా. 10,000? అరే బాప్రే, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అది నిజమే. మరి నువ్వు పని చేయి గదా. ఏంటి? ఇంకో దళంలో కూడా సభ్యత్వం తీసుకో, మళ్ళీ అప్పు తీసుకో. వా, ఇంకో అప్పా? ఇప్పటికే ఓ అప్పు తీసుకుని ఉన్నావు. రెండోది కూడా తీసుకుంటే వాయిదాల్ని ఎలా కడదామని? అరే నీకేంటి బాధ? నీ పనేమో చాలా బాగా నడుస్తుందిగా. దాంతోపాటు నాకు కాంట్రాక్టులు కూడా దొరుకుతున్నాయి. వాయిదాలు కట్టేయచ్చు. నాన్న, మనం కలర్ టీవీ తీసుకుందామా?
అరే బంగారు తల్లి, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నాన్న మోటార్ సైకిల్ తర్వాత తీసుకో, ముందు కలర్ టీవీయే కావాలి. చూడమ్మా, నీకు తెలుసు కదా పనికి నేను ఎంతో దూరం వెళ్లాల్సి ఉంటుంది. సైకిల్ నడిపి నడిపి నా కాళ్ళు అరిగిపోతున్నాయి మరి. అందుకే నేను మోటార్ సైకిల్ కొంటున్నానమ్మా, తెలిసిందా? నాన్నా, అమ్మ నువ్వైనా చెప్పు కదా నాన్నకి. లేకపోతే ఒక పని చేద్దామా మమ్మీ, నువ్వు ఇంకొంచెం డబ్బు తీసుకునిరా, మనం మోటార్ సైకిల్ ని తీసుకుందాం, కలర్ టీవీని తీసుకుందాం. బావుంది. కొడుక్కి తండ్రి పొలకే వచ్చింది. అరే నా పిల్లల్లారా, అంత డబ్బుని ఎక్కడి నుండి తెస్తాము? నాన్న మోటార్ సైకిల్ తర్వాత తీసుకోండి, ముందు మాకు టీవీయే కావాలి. ఆగండి, పేజీలు పెట్టకండి. ఇంకా డబ్బు తేవాలట. పదండి, తయారవ్వండి, స్కూల్కి వెళ్ళాలి కదా. అరే రేవతి, ఓ పని చేద్దాం కదా. ఇంకో కంపెనీ నుండి 10,000 అప్పు తీసుకుందాము. ఒక నెల వాయిదా 3,000 మాత్రమే అయ్యేది. అరే మళ్ళీ అంత అప్పా? అమ్మ ఇప్పుడు కాదనుకు నువ్వు. నాన్న చెప్పేశారు, కలర్ టీవీ తీసుకోవాలంటే తీసుకోవాల్సిందే. అరే రేవతి, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేనున్నానుగా, చెల్లించేద్దాం. నిశ్చింతంగా ఉండి అప్పు తీసుకో. సరే అయితే మనం కలర్ టీవీ తీసుకుందాం. తీసుకుందాం, తప్పకుండా తీసుకుందాం. రేవతి, పనులెలా జరుగుతున్నాయి? మంజు, నువ్వా? రా కూర్చో. నా పని బాగానే నడుస్తోంది. నువ్వు చెప్పు, నీ చీరల వ్యాపారం ఎలా నడుస్తోంది? చాలా బాగా నడుస్తోంది. కంపెనీ వాళ్ళు ఇచ్చిన అప్పుతో మా దళం ఆడవాళ్ల వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. అది నిజమే అనుకో. మంజు, ఓ మాట చెప్పనా? నేను ఇంకో 2 దళాల్లో సభ్యత్వం తీసుకున్నాను. కొద్ది రోజుల్లోనే నాకు ఇంకో 2 లోన్లు దొరుకుతున్నాయి. అప్పుడేమో ఈయనకి ఓ మోటార్ సైకిలు, పిల్లలకి ఓ కలర్ టీవీ కూడా తీసుకుంటున్నాం. అరే, ఒకేసారి 3 లోన్లా? కానీ మీరిదంతా ఎలా చెల్లించగలరు? మొదట్లో నాకు అలాగే అనిపించింది. కానీ మా ఆయన అన్నారు, అరే మన సంపాదన పెరిగింది, ఇంకెందుకు భయపడతావు, ఇద్దరం కలిసి చెల్లించేద్దాంలే అని. అది సరేలే, కానీ ఒకేసారి 3 అప్పులు నాకెందుకో సరిగ్గా అనిపించటం లేదు. మరోసారి ఆలోచించు. ఈయన అన్నీ ఆలోచించేశారు కదా, ఇంక నాకు ఆలోచించాల్సిన పనేంటి? అవన్నీ వదిలే, నువ్వు కూర్చో, నేను నీకు టీ తీసుకొస్తాలే. అరే వద్దొద్దు, నేను వెళ్తాను. కొనుక్కునేవాళ్ళు వస్తారు, వాళ్ళకి చీరలు చూపించాలి. నువ్వు ఇంకోసారి ఆలోచించు, సరేనా? సరే. ఈ విధంగా అవసరం లేకున్నా కూడా రేవతి ఒకదాని తర్వాత ఒకటిగా ఇలాంటివి 3 అప్పులు తీసుకుంది. మొత్తం పరివారం సంతోషాల్లో మునిగిపోయారు. అయితే ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. అరే రేవతి, రారా. చెప్పు, ఇలా వచ్చావేంటి? ఊరికే. నీ పని ఎలా నడుస్తోంది? పర్వాలేదులే. ఏమైంది రేవతి? మీ ఆయనతో గొడవ పడ్డావా? అలా మొహం వాడిపోయిందే? ఏం చెప్పమంటావు మంజు, 15 రోజులైంది, ఆయనకి అనారోగ్యం తగ్గలేదు. అయితే ఏమైంది? మందులివ్వు, తగ్గిపోతుంది. ఇచ్చాను, మందులు కూడా ఇచ్చాను, పెద్ద డాక్టర్ కూడా చూపించాము. వాళ్ళు చెప్పారు కదా కామెర్లయ్యాయని. కామెర్లా? అరే కంగారు పడకు, అయినా మందులు తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ మంజు, ఇన్ని రోజుల నుండి ఆయన పనికి కూడా వెళ్ళలేదు, ఆయన సంపాదన కూడా ఆగిపోయింది, ఇంకా మందులు కూడా చాలా ఖర్చయింది. అది నిజమేలే, ఈ రోజుల్లో మందులు చాలా ఖరీదైపోయాయి. ఏం చెప్పమంటావు, ఇంట్లో ఉన్న కొంచెం సొమ్ము కూడా ఖర్చయిపోయింది. అందుకే 3 నెలలు కాకుండా నేను 1 నెల వాయిదానే చెల్లించగలిగాను మంజు. అంటే నువ్వు అప్పడడానికి వచ్చావా? 2,000 ఇస్తే చాలు మంజు, నిజం చెప్తున్నాను, నువ్వు 2,000 ఇస్తే గనక నా ఇబ్బందులన్నీ తగ్గిపోయినట్టే. చూసావా రేవతి, నేను నీకప్పుడే చెప్పాను, ఒకేసారి 3 అప్పులు తీసుకోవడం సరిగ్గా లేదని. కష్టాలు చెప్పిరావు కదా, చూసావా ఇప్పుడేమైందో? నాకేమన్నా కలొస్తుందా ఏంటి ఇంత పెద్ద కష్టం వచ్చి ఎదురవుతుందని? దీనికి ముందు అన్ని వాయిదాల్ని సరిగ్గానే కట్టేశాను కదా. మరి అవి కట్టావులే, కానీ ఇప్పుడు కష్టాలొచ్చాయి కదా. అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నా స్నేహితురాలివి కదా,
ఈసారికి ఈ మాత్రం సాయం చేసి పెట్టవు? ఆ? సరే, ఈసారికి నీకు సహాయం చేస్తాను. హా. కానీ నా డబ్బు నాకు వీలైనంత త్వరగా తిరిగిచ్చేయాలి, లేకపోతే నేను కూడా డిఫాల్టర్ అయిపోతాను. నువ్వు అస్సలు చింతించుకు మంజు. ఈయన పనులకు వెళ్ళగానే 15 రోజులుగా నీ డబ్బు తిరిగిచ్చేస్తాను. మాటిస్తున్నాను. ఆ? సరే. ఇదిగో నేనేమంటున్నానంటే వినండి. వింటున్నాను, చెప్పు. ముందు టీవీ నాపేయండి. ఇదిగో ఆపేశాను, చెప్పిప్పుడు. ఇదిగో ఇప్పటి వరకు నాకు సాధ్యమైనంతగా నడిపించాను. ఇక ఈ నెల 4 వాయిదాలు అంటే 12,000 రూపాయలు. ఇంకా దీనిపై వడ్డీ కూడా కట్టి తీరాలి. నాకు ఆ విషయం తెలుసు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? ఒక నెల ఎలాగోలా నడిపించిప్పుడు, సరేనా? నాకు చోట పెయింటింగ్ పని దొరికేలా ఉంది. పని దొరకగానే వచ్చే నెల వడ్డీ కట్టేద్దాం. అస్సలు కాదు. గత నెల ఎలాగోలా నడిపించాను. ఈసారి నా స్నేహితులు కూడా సాయం చేయరు. మరి ఎన్ని మాటలు వినిపించిందో. ఇక నేను వినలేను బాబోయ్. నువ్వేమనుకుంటున్నావు అసలు? నన్ను నిన్ను అమ్మేసుకోనా? అలా అనలేదు కదా. నేనేమంటున్నానంటే, అంటే మనం మీ మోటార్ సైకిల్ అమ్మేస్తే ఇక ప్రస్తుతానికైతే మన ఇబ్బందులు తగ్గిపోతాయి కదా. నా మోటార్ సైకిల్ అమ్మేనా? పనికెలా వెళ్ళను మరి? నువ్వు చూస్తున్నావుగా అనారోగ్యం వల్ల నా పరిస్థితి ఎలా ఉందో. ఒక మోటార్ సైకిల్ అమ్మేశానంటే నా పని అయినట్లే, తిన్నగా పైకెళ్లే టికెట్ కొన్నట్లే. ఏం మాట్లాడుతున్నావు? ఇంకేంటి మరి, ఈ ఆలోచనని వదిలేయి. ఈ నెల ఎలాగోలా గడిపేయి, లేదా మీ పుట్టింటికి వెళ్ళి డబ్బు తీసుకురా. వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి ఇస్తారు? మీకు తెలుసు కదా, వాళ్ళ పరిస్థితి మనకంటే ఘోరంగా ఉంది. వాళ్ళు నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టలేను. అయితే నోరు మూసుకో. నీ సొమ్మే పోతుంది. నా మాటని కొంచెం వినండి. ఇప్పటికీ మోటార్ సైకిల్ అమ్మేద్దాం. మన పరిస్థితి మళ్ళీ బాగవగానే కొనుక్కుందాం. ఏమంటారు? నువ్వు నాకివన్నీ నేర్పించకు, తెలిసిందా? ఎక్కువ మాట్లాడో పళ్ళు రాలగొడతాను. లేకపోతే ఇంకో పని చేద్దాం. నీ గాజులు ఇంకా తాళి ఇవ్వు, కంసాలి దగ్గర తనఖా పెడతాను. అప్పు తీర్చేద్దాం. అరే, నేనివ్వను. చూడు, నేను ఎలాగైనా గాజుల్ని ఇవ్వగలను, కానీ మంగళసూత్రం మాత్రం ఇవ్వను. నీ తెలివితేటలు నాకు చూపించకో. అరే కానీ విను, ఒక నకిలీ తాలిబొట్టు తీసుకో, దాన్ని వేసుకో. ఇవ్వ తాలిబొట్టు. ఏం మాట్లాడుతున్నారు? నా పసుపు కుంకల్ని నేను తీసివ్వలేను. ఇలాంటి పాప పనులు నా వల్ల కాదు. మరి నాకనిపిస్తుంది నువ్వు ఇలా వినవో. ఇలా ఇవ్వో. అరే వద్దు, నేనే ఇస్తాలే. ఇదిగో. అయ్యో భగవంతుడా, తాళిని కూడా అరువు పెట్టావా? ఎంత కష్టం వచ్చి పడింది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రానీయకు దేవుడా. ఇలాంటి పేరేసగల గ్రాహకుల వల్లే అందరికీ నష్టం వస్తుందంటే దాంతోపాటు మన సెక్టర్ పేరు కూడా పాడైపోతుంది. మేడం, నేను మాట్లాడగనా? మీకు కోపం రాదు కదా? అరే లేదు లేదు, ఏం అడగాలనుకుంటున్నావో హాయిగా అడుగు. చూడండి, మొత్తం అంతా విన్నాక గ్రాహకుల పొరపాటు ఉంది కానీ కంపెనీలో ఏ తప్పు లేదంటారా? అదేలా చెప్పగలరు లక్ష్మక్క? ఓ పక్క అవసరానికి మించి అప్పు చేయడమే, ఇంకా కమిషన్ దొరుకుతుందన్న ఆశలో తమ పేరుపై అప్పు తీసుకుని ఇంకొకళ్ళకి ఇవ్వడం. ఇదంతా కంపెనీ వల్ల తప్పేంటి? ఇదంతా గ్రాహకుల తప్పేగా. ఆగు సురేష్, మీరు చెప్పండి లక్ష్మిగారు. మీ విషయం అయితే వేరు మేడం. మరి ఆ కంపెనీ వాళ్ళు వస్తారు, మా వెనకాతలే పడతారు. దళం ఏర్పరచుకోండి, రుణం దొరుకుతుంది, దళం ఏర్పరచుకోండి, కమిషన్ దొరుకుతుంది అని. ఇంకా వాళ్ళ ఏజెంట్ కూడా వస్తాడు, అతను కూడా ఇదే మాటని వల్లే వేస్తారు, మా వెనక పడతారు. ఈ మాట మాత్రం నిజం. తుమ్మిదలా హోరు పెడుతూనే ఉంటారు, బుర్రని పాడుచేసిపోతారు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటారు, సరే తీసుకుందాంలే డబ్బు అని. తర్వాత సంగతి తర్వాతే చూద్దాం. మీరు చెప్పింది నిజమే. ఇలాంటి విషయాలలో కేవలం గ్రాహకులదే తప్పు అని అనడం సరేని నేను అనడం లేదు. నాకు తెలుసు, కంపెనీ ఉద్యోగులు కూడా పూర్తిగా వివరాలు అడగకుండా తమ నెలసరి టార్గెట్ని పూర్తి చేసుకోవాలని ఫటాఫట్గా చేసేస్తుంటారు. మేము కూడా అదేగా చెప్తున్నాం. అరే మేడంని మాట్లాడనివ్వండి. అందరూ అనుకుంటారు, ఎంత మంచి కంపెనీ ఏమీ చేయకుండానే ఎంతో సులువుగా అప్పిచ్చేసింది, అది మా ఇంటికి వచ్చి.
కానీ అందరికీ తెలియనిది ఇలా వెంటనే ఇచ్చే రుణం వెనకాల గ్రాహకుల ఉన్నతి ముఖ్య ఉద్దేశం కాదని, మనిషికి కంపెనీకి తక్షణ లాభం అవుతుంది. అలాగ చెప్పండి. వాళ్ళకి లాభం లేకపోతే మా దగ్గరికి ఎందుకొస్తారు? మేము అవసరం లేకుండా ఇప్పుడు వరకు అప్పు అసలు చేయనే లేదు. మేము ఎంత చెల్లించగలమో అంత డబ్బే అప్పు చేశాము. మేము ఎవరి మాటల్లో పడమా? అలాగే చెయ్యాలి. మేడం, క్రెడిట్ బ్యూరో గురించి కూడా చెప్పండి. అరిహా, అది చెప్పడమే మర్చిపోయాను. మన దేశంలో కూడా క్రెడిట్ బ్యూరో స్కీమ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనర్థం ఇంకో కొత్త ఫైనాన్స్ కంపెనీయా ఏంటి? కంపెనీ అని అనొచ్చు కానీ ఫైనాన్స్ కంపెనీ వంటి కంపెనీ కాదన్నమాట. మరి ఈ కంపెనీ అన్ని ఫైనాన్స్ కంపెనీల గ్రాహకుల వివరాలని ఉంచుకుంటుంది. వారి పేరు, ఊరు, చిరునామా, ఏ కంపెనీ నుండి ఎంత అప్పు తీసుకున్నారు, ఇంకా ఎంత బాకీ ఉంది, సమయానికి వాయిదాలు కడుతున్నారా లేదా, ఈ విషయాలన్నీ. మరి ఇది చెప్పండి, ఈ విషయాల మీద వివరాలు వాళ్ళకెలా తెలుస్తాయి? మంచి ప్రశ్న అడిగారు. మన దేశంలోని అన్ని బ్యాంకులు ఇంకా ఫైనాన్స్ కంపెనీలు తమ గ్రాహకుల పూర్తి వివరాలు ఈ క్రెడిట్ బ్యూరోకి పంపుతుంది. అందుకే ఎప్పుడైతే మీరేదైనా బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ గ్రాహకుల వద్దకు వెడితే మీ యొక్క పూర్తి వివరాలు క్రెడిట్ బ్యూరో వారి కంప్యూటర్లో ఉంటాయి. అయ్యో బాబోయ్, మొత్తం వివరాలు కంప్యూటర్లో! బటన్ నొక్కితే చాలు కదంతా తెలిసిపోతుంది. అవును. అయితే ఇంతే కాదు, మీ క్రెడిట్ సరిగ్గా ఉంటే, అంటే మీరు సమయంలో వాయిదాల్ని చెల్లిస్తే కనుక, ఇంకా ఎలాంటి పొరపాట్లు చేయకుంటే మీకు పెద్ద మొత్తంలో అప్పుని తక్కువ వడ్డీకి తక్కువ సమయంలోనే దొరుకుతుంది. వా, అంటే మనలాంటి మంచి వాళ్ళకి లాభమే అన్నమాట. సరిగ్గా చెప్పావు. ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ డబ్బులని చెల్లించకపోతే ఏమవుతుంది? అప్పుడేంటి, ఆ వ్యక్తికి లేదా మహిళకు ఏ కంపెనీ నుండి లేదా బ్యాంకు నుండి అప్పు ఎప్పటికీ దొరకదు. ఇది చాలా బాగుంది. లేకపోతే కొంతమంది మోసగాళ్లు ఒక కంపెనీ నుంచి అప్పు తీసుకుంటారు, మళ్ళీ ముంచేస్తారు, ఇంకో చోటకి వెళ్తారు, వాళ్ళని ముంచేస్తారు. ఇదే చేస్తూ ఉంటారు. ఇంకో మాట వినండి, అన్ని కంపెనీలు, బ్యాంకులకు వారి గ్రాహకుల వివరాలు క్రెడిట్ బ్యూరోకి ఇవ్వడం అనేది చట్ట ప్రకారం తప్పనిసరి. ఇది చాలా బాగుంది. ఇంకేం పొరపాట్లు జరగవు. అలా జరగకూడదు కూడా. నేను చివరిగా చెప్పేది ఒక మాట, అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ అవసరానికి మించి అప్పు చేయడం లేదా అవసరం లేకున్నా కూడా కేవలం కమిషన్ కోసం తమ పేరు మీద అప్పులు తీసుకుని ఇంకొకరికివ్వడం, వారి సమయంలో చెల్లించకపోవడం అనేది తప్పు. ఇదే విధంగా ఏ కంపెనీలైతే కేవలం మీ లాభం గురించి మాట్లాడి మీకు చౌకగా అప్పు ఇస్తామన్న ఆశ చూపిన కంపెనీల నుండి మీరు జాగ్రత్తగా ఉండండి. మరి అర్థమైంది కదా?